అందరికీ నమస్కారం. స్వాధ్యాయ విశిష్ట సాహిత్య కార్యక్రమానికి ఆహ్వానం. ఈరోజు స్వాధ్యాయులు తమ ఇటీవలే ప్రచురితమైనటువంటి వాంగ్మయ చరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు మరికొన్ని విశేషాంశాలు అనే పుస్తకం గురించి వివరించడానికి, తమ ఆలోచనలు మనతో పంచుకోవడానికి శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు ఉన్నారు. మీరు ఢిల్లీ యూనివర్సిటీలో లైబ్రరీలో గడిపిన 15 ఏళ్ళు ఏదైతే రాయకుండా గడిపానో, చదువుతూ గడిపానన్నారు, అది బహుశా మీరు ఈ పుస్తకంలో వ్యాసాలు రాయడానికి ఒక నేపథ్యంగాను, ఒక ఫౌండేషన్ లాగా పనికొచ్చి ఉంటుంది. కాబట్టి మీరు రాయకున్నా సరే భవిష్యత్తులో అత్యద్భుతంగా రాయడానికి ఒక ప్రాతిపదికను ఏర్పాటు చేసుకున్నారు, భూమికను ఏర్పాటు చేసుకున్నారు. అయితే వాంగ్మయ చరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు, మరికొన్ని విశేషాంశాలు అర్థమవుతున్నాయి, కానీ వ్యాసఘట్టాలు అనే పదం చాలా కొత్తగా కనిపిస్తుంది. వివాదాస్పదములైన ఘట్టములు ఏవి అని అన్నట్లయితే మనకి వెనక్కి వెళ్ళినట్లయితే నన్నయ్య గారి రచనలు, తిక్కన గారి రచనలు, తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణ భారతములు ఉపలభ్యములే ఉన్నాయి. తిక్కన గారు ఛందస్సు మీద చేసిన ఒక రచన ఉన్నది, అది తిక్కన గారిది కాదు అని మన చారిత్రకులు ఎట్లాగో నిర్ణయించారు. ఆయన పేరు మీద ఉన్నది. కవి సార్వభౌమ ఛందస్సు అనే పుస్తకం దొరుకుతున్నది. అది తిక్కన గారి రచన కానీ కాదు, ఎవడో ప్రాథమికుడు రాసి తిక్కన అనే పేరుతో ఉన్నది. కానీ ఆ రాసిన ప్రాథమికుడి పేరు కూడా తిక్కన అయ్యిండొచ్చు, అది కూడా మనం కాదనలేదు. మొత్తం మీద భారతకర్త అయిన తిక్కన గారిది మాత్రం కాదు. తిక్కన గారు కృష్ణ శతకం రాశాడని ఆంధ్రదేశంలో ప్రచారం ఉన్నది, అది కూడా ఆయనది కాదని మనం స్పష్టంగా నిర్ధారించవచ్చు. కాగా విజయసేనము అనే గ్రంథాన్ని రచించాడని వ్రాతప్రతుల్లో కొన్ని ప్రతుల్లో, ముఖ్యంగా తంజావూరు ప్రతుల్లో తిక్కన గారు రచించిన విజయసేనము నుంచి ఉన్నాయి. దాని గురించి పరిశోధన జరగలేదు. చుమ్మపూడి అమరేశ్వరుడు తిక్కన గారి తర్వాత విక్రమసేనము అని అనువాదం చేశారు. అందులో నుంచి దొరికిన పద్యాలని ఆరుద్ర గారి సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రలో ఒక వరుస క్రమంలో కూర్చి విక్రమసేనుడి కథ ఏమై ఉంటుంది అని పరిశోధన చేశారు. అనువాదం కాబట్టి విక్రమసేనుడు అనే కథ ఎక్కడ వెలిసింది, దాంట్లో ఉండే ఉపలభ్యములైన పద్యముల ఆధారంగా దాని కథ పరిగతి ఎట్లా ఉంటుంది అని ఆయన నిర్ధారించే ప్రయత్నం చేసి ఆయన మంచి పరిశోధన చేశారు. తిక్కన గారు విజయసేనము, చిమ్మపూడి విక్రమసేనుడి, చిమ్మపూడి అమరేశ్వరుడి విక్రమసేనము, ఈ రెండింటినీ మనం దగ్గర పెట్టుకుని ఆలోచిస్తే చిత్రం ఏంటంటే, గుజరాతీ భాషలో విక్రమసేనుడి కొడుకు విజయసేనుడు. మరి తిక్కన గారు కొడుకు కథను రాస్తే తర్వాత తండ్రి కథ వెలిసింది విజయసేనుడు. కాబట్టి తిక్కన గారు విజయసేనము నిజంగా రాసే ఉండాలి. అది ఏ కారణం చేత అంతర్హితం అయిపోయిందో ఈరోజు మనం చెప్పడం కష్టము. తిక్కన గారు విజయసేనంలో భాగాల్ని పరిశీలించినట్టయితే అది మహాకవి రచనమే కానీ సామాన్య కవి రచన కాదు అని వెల్లడవుతూనే ఉంటుంది. ఆ దృష్టితో చూసినప్పుడు విజయసేనం తిక్కన గారి కృతి అవునా కాదా? భాస్కర్ రామాయణం ఉంది. ఎర్రాప్రగడ రామాయణంలో నుంచి భాస్కర్ రామాయణంలోకి అనేక పద్యములు ప్రవేశించి ఎర్రాప్రగడ రామాయణం అంతర్హితం అయిపోయిన దానికి కారణాల్లో ముఖ్య కారణం ఆ పద్యాలన్నీ భాస్కర్ రామాయణంలో తలదాచుకోవటమే అని ఒక నమ్మకం ఉన్నది. వ్రాతప్రతుల్లో ఏమవుతుందంటే, ఇది ఎర్రాప్రగడ గారి రామాయణము నుండి అని రాయబడి ఉంది వ్రాతప్రతిలో. ముద్రాపకులు ఆ పంక్తిని తొలగించారు. ఇప్పుడు ప్రింటెడ్ ఎడిషన్ని మనం దగ్గర పెట్టుకుంటే ఇది ఎర్రాప్రగడ రామాయణం నుండి అని ఒకానొక లేఖకుడు రాసిన సంగతి పాఠకుడికి తెలిసే అవకాశమే లేదు. భాస్కర్ రామాయణంలో ఇప్పుడు అసలు భాస్కరుడు రాసిన భాగం ఏది, భాస్కరుడు కాకుండా ఇతరులు రాసిన భాగం ఏది అని కూడా వివాదం ఉన్నది. అది రవ్వా శ్రీహరి గారు కొంతవరకు పరిశోధించే ప్రయత్నం చేశారు. దాని గురించి నిజమైన ప్రయత్నము నేలటూరు వెంకటరమణయ్య గారు, ఆంధ్ర వాంగ్మయ చరిత్రకారులు కందుకూరి వీరేశలింగం గారు మొదలుకొని ప్రయత్నం చేశారు ఆ విషయాన్ని రూఢిపరచుకోవడానికి. కొన్ని వ్యాసఘట్టములై దుర్బోధములై పరిష్కరణకు దుష్కరంగా ఉన్నటువంటి వివాదాస్పదములైన సమస్యలను మాత్రమే వ్యాసఘట్టములు అనే పేరుతోటి చర్చించాలని ప్రయత్నం మొదలుపెట్టినప్పటికీ తర్వాత ఇతర వ్యాసములు కూడా చేరటం మొదలయ్యాక వ్యాసఘట్టముల్లోని కొన్ని విషయాలు వాటిల్లోకి అడుగుపెట్టింది. కాబట్టి వ్యాసఘట్టములు మరికొన్ని విశేషాంశములు అని పేరు పెట్టడం జరిగింది.
నిజానికి నేను మొదట వ్యాసఘట్టముల గురించి మాత్రమే రాస్తున్నప్పుడు మరికొన్ని విశేషాంశములు అనే ఈ మాటని అప్పాజోస్యులు సత్యనారాయణ గారే నాకు సూచించారు. వారి ఎడ కృతజ్ఞతతో ఆ విషయాన్ని కూడా నేను పీఠికలో రాశాను. ఈ మరికొన్ని విశేషాంశములలో సమీక్షాత్మకములైనవి, విశ్లేషణాత్మకమైనవి, నాకు స్వయంగా సుపరిచితములైన విషయాల్ని మాత్రమే చెప్పటానికని ప్రయత్నించాను. కాబట్టి విశేషాంశములు అనే పదబంధం కొంతవరకు అనురూపమై ఉంటుందని భావిస్తున్నాను. మీరు ఈ పుస్తకంలోని వ్యాసాలను పరిశీలిస్తే నన్నెచోడుడికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్టు అర్థమవుతుంది. సో నన్నెచోడుడి గురించి అత్యంత వివాదాస్పదుడు, నన్నయ్య కన్నా ముందు వాడంటారు, తర్వాత వాడంటారు, అతని అనేకులు కాపీ కొట్టారంటారు, అతను అనుసరించారంటే అతనే వేరే వాళ్ళది కాపీ కొట్టారని. ఈ వివాదాలు ఈ వ్యాసాల్లో మీరు ఎలా వివరించారో వివరిస్తారు. ఈ రచయిత రచన అవునా కాదా అన్నది ఒక వివాదం. రెండవది, ఈ రచయిత యొక్క కాలము ఏది, పూర్వాపరములు చర్చ. మూడవది, ఈ రచయిత యొక్క రచన అవునా కాదా. ఉదాహరణకి నన్నెచోడుడు, ఈ వివాదాలన్నింటిలోకి శిఖరం నన్నెచోడుడు. కుమార సంభవకర్త అవునా కాదా. ఇది నన్నెచోడుడి రచన. ఇది ఎందుకు ఇటీవలి కాలంలో మరింత వివాదంగా మారిందంటే, కొర్లపాటి శ్రీరామమూర్తి గారు నన్నెచోడుని కుమార సంభవము ప్రాచీన గ్రంథమా అనే హెడ్డింగ్ తోటి, ఒక సెన్సేషనల్ హెడ్డింగ్ తోటి ఆయన రాయటము, అది మానవల్లి రామకృష్ణ కవి గారే రాసి నన్నెచోడుడి పేరు పెట్టారు అని ఆయన ఒక తీవ్రమైన ప్రతిపాదన అందులో చేసి ఉండటము, అందుకు ఆయనకి దొరికినటువంటి ఆయన నాటికి దొరికిన ఉపలభ్యములైన సాక్ష్యములన్నీ ప్రవేశపెట్టి ఉండటము, ఇది అన్ని సాహిత్య వివాదాల్లోనూ వ్యాసఘట్టాల్లోనూ, సాహిత్య చరిత్రలో వ్యాసఘట్టాల్లో ముఖ్యమైనది. అసలు నన్నెచోడుడు అనే కవి ఉన్నాడా లేడా, ఉండి ఉన్నట్లయితే నన్నెచోడుడు నన్నయ్య కంటే ప్రాచీనుడు అవునా కాదా, నన్నెచోడుడు తిక్కన గారి తరువాత కాలం వాడా, నన్నెచోడుడు అసలే ఆధునికుడా అంటే 19వ శతాబ్దం వాడు, 20వ శతాబ్దానికి ఒక 25 ఏళ్ల ముందు ఉండినవాడు. మానవల్లి రామకృష్ణ కవి గారు రాశారా రాయలేదా. మానవల్లి రామకృష్ణ కవి గారు రచించి ఉన్నట్లయితే తన పేరు మీద ప్రకటించకుండా కుమార సంభవకర్త అయిన నన్నెచోడుడి పేరు మీద ఎందుకు ప్రకటించారు. ఈ విషయాలన్నీ కూడా వివాదాస్పదములు. ఇది నిజానికి రావణ కాష్టంలాగా రగులుతూనే ఉన్నది. విశ్వవిద్యాలయాల్లో దీన్ని కొంతవరకు ఉపేక్షించటం జరిగింది. వాంగ్మయ చరిత్ర అనే పేరుతోటి మనకి లభిస్తున్న పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆంధ్ర వాంగ్మయ చరిత్ర, సాహిత్య చరిత్ర, ఇట్లాగా సమగ్రాంధ్ర సాహిత్యం, వాటిల్లో ఏం చెప్పబడిందో దాన్ని మాత్రమే ప్రమాణంగా స్వీకరిస్తున్నారు తప్పిస్తే కొర్లపాటి శ్రీరామమూర్తి గారి విషయాన్ని కూడా నిష్పక్షపాతంగా చర్చించిన వాళ్ళు లేరు. ఉన్నంతలో దానికి వ్యతిరేకమైన వివాదములే, దానికి వ్యతిరేకములైన వ్యాసములు పుస్తకములే ఉన్నాయి. కానీ వేదాల తిరువేంగళాచార్యులు గారు కూడా కుమార సంభవము ప్రాచీన గ్రంథమా అనే విషయం పైన అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఒక చిన్ని పుస్తకాన్ని అచ్చవేశారు. ఆ పుస్తకానికి సమాధానం చెప్పిన వారు లేరు. కొర్లపాటి శ్రీరామమూర్తి గారు 6 అధ్యాయాలుగా విభాగం చేసి కుమార సంభవంలో ఉండే శాసనస్థములైన ఆధారములు, ఉపలభ్యములైన శాసనాలకి కుమార సంభవంలో నిజంగా ఆధారాలు ఉన్నాయా లేవా, ఆయన తండ్రి చోడబల్లి వేయించిన శాసనాలు, ఆయన తల్లి శ్రీసతి ఆ పేరున్న శాసనాలు, వీటన్నింటినీ సమన్వయించే ప్రయత్నం వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు, జయంతి రామయ్య గారు, ఇంకా మరి కొంతమంది ప్రయత్నాలు చేశారు. మొత్తం మీద అది ఒక సిద్ధమైన సమాధానం, నిష్పక్షపాతంగా తర్క సంగతితో కూడిన సమాధానం, దానికి ఇప్పటికీ వెలువడలేదనే చెప్పాలి. కొర్లపాటి శ్రీరామమూర్తి గారు తన వాద ధోరణిలో ఏమైందంటే, కొంచెం వాద ధోరణిలో వారు కూడా 1-2 చోట్ల అతివాదానికి లోనైన సన్నివేశాలు ఉన్నాయి. కుమార సంభవంలోని చక్రబంధంలో మారా కవి అనే పేరుంది అనే దానికి ఆయన చాలా దూరాన్వయము చేశారు. అది అంగీకరించదగింది కాదు. కానీ ఆయన ఆ వాదనలో అందులోనే జీవితంగా జీవిస్తున్న రోజుల్లో హీ వాజ్ క్యారీడ్ బై హిజ్ ఓన్ ఇలోక్వెన్స్ అంటారే, అచ్చం అలాగే జరిగి
చక్రబంధం ఉంది అని ఆయన ఊహించారు. అట్లాగే 2-3 మెలత మెట్టబడిన మీనుగోలే అని ఒక పాదం ఉన్నది. అంటే ఇది ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అనే మా దానికి తెనుగు సేత అని ఆయన రాశారు. అంటే మెలత మెట్టబడిన మీను, మెట్టబడ్డ మీను. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అనే ఆంగ్లేయుల పదబంధం మన భాషకి పరిచితం అయిన తర్వాత దాన్ని తెలుగు చేయటమే కానీ ఇది నిజంగా నన్నచోడుడి కాలంలో ఆ రకమైన ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అనే ప్రయోగం లేదు తెలుగు భాషలో. నన్నచోడుడికి పూర్వం లేదు అని ఆయన ఒక ప్రవేశపెట్టారు. అది కూడా అతివాదంలో భాగమే అన్నమాట. సంస్కృత సాహిత్యంలో నేను వేరొక చోట చెప్పాను. సనత్ కుమార్ చరిత్రము అని పుస్తకం ఉన్నది. జినపాల గణి సంస్కృతంలో దాన్ని రాశాడు. గ్రీష్మోష్మ సంతప్త శిలాతలస్థ సరశ్చుతో మత్స్య ఇవాతి దీన. గ్రీష్మోష్మ సంతప్త శిలాతలస్థ సరశ్చుత మత్స్య ఇవ అతి దీన. సరశ్చుతమైన మత్స్యమే మెట్టబడిన మీను. కాబట్టి అదేమీ ఆంగ్లేయుల పదబంధం కాదు. మన దేశంలో మన భాషలో 12వ శతాబ్ది నాటికే వెలసి సంస్కృతంలో వెలసి ఉన్న శ్లోక భాగం కాబట్టి ఇది మన శ్రీరామమూర్తి గారు కొద్దిగా అతివాదంలోకి లోనయ్యారు అని చెప్పడానికి మాత్రం మనకి అవకాశం ఉంటుంది. అది ఆయన వాదధోరణిలో ఉండే తీవ్రత వల్ల ఏర్పడింది కానీ అది తప్పు వాదము అని చెప్పలేము. అబ్బూరి గోపాలకృష్ణ గారు ఆ తర్వాత అన్నమాచార్యుల ప్రయోగాల్లో మెట్టబడిన మీను ఉన్నది అని ఆయన గుర్తించారు. ఆ రకంగా ఇట్లాంటి వాటి ఆధారంగా నన్నచోడుడు కుమార సంభవాన్ని రాయలేదు అనే వాదాన్ని ప్రతిఘటించడానికి చాలామంది విద్వాంసులు ప్రయత్నిస్తూ ఉన్నారు ఆధునిక కాలంలో కూడా. ఇప్పుడు ఆ వాదాన్ని పూర్తిగా నమ్ముతున్న వారు లేరు. ఒకానొక వ్రాతప్రతి తంజావూరులో ఉండగా విషయం ఏంటంటే తెలుగుదేశంలో ఏర్పడిన వాంగ్మయ చరిత్రలోని వ్యాసఘట్టాలలో నన్నచోడుడి కుమార సంభవం అతి ప్రధానమైన వ్యాసఘట్టం. దీనికి ఒక పరిష్కారం ఎన్నుకోవలసి ఉన్నది. ఆ పరిష్కారం నిష్పక్షపాతంగా తర్కసంగతితోటి ఆయన భాషను బాహ్యమైన సాక్ష్యములు, ఆంతరికమైన సాక్ష్యములు వీటన్నింటినీ సమీకరించి వీటన్నింటి ఆధారంగా ఒక చారిత్రకమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకు ఒక మెథడాలజీ కూడా అవసరం అవుతుంది. ఆ మెథడాలజీ ఏంటంటే అసలు ఏ కావ్యమైనా కాల నిర్ణయం ఎట్లా చేయాలి, కర్తృత్వ నిర్ణయం ఎట్లా చేయాలి, ఏది బాహ్య సాక్ష్యము, ఏది ఆంతరిక సాక్ష్యము, వీటి ప్రామాణికతను ఎట్లా నిర్దేశించాలి అని చర్చించడానికి కొన్ని ప్రాతిపదిక సూత్రాలతోటి ఇందులో నన్నచోడుడి కుమార సంభవం పైన వ్యాసములు ఉన్నాయి. ఇవి అనేక ముఖాలుగా చేయాలని ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నాను. కొన్ని ఇందులో చర్చలు ఉన్నాయన్నమాట. ఒక 3 వ్యాసములు నన్నచోడుడు కళావిలాసము అనే రచన చేశాడు అని కొన్ని పద్యాల్ని లాక్షణికులు ఉదాహరించారు. కళావిలాసం అనే రచన క్షేమేంద్రుడి రచనకు అనువాదము కాదు అని మానవల్లి రామకృష్ణ కవి గారు రాశారు. ఇటీవల రవ్వా శ్రీహరి గారు కూడా క్షేమేంద్రుడి రచనకు అది అనువాదం కాదు అని రాశారు. నిజంగా క్షేమేంద్రుడి రచనకి కళావిలాసం అనువాదమే అయినట్లయితే 12వ శతాబ్ది నాటి క్షేమేంద్రుడు ఆంధ్రదేశ 1100 ప్రాంతంలో ఉండిన క్షేమేంద్రుడు, అభినవగుప్తుల వారి శిష్యుడు క్షేమేంద్రుడు. కాబట్టి వారి కాల నిర్ణయం స్పష్టంగా మనకు తెలుసు. క్షేమేంద్రుడి పుస్తకాన్ని నన్నచోడుడు అనువాదం చేసినట్లయితే క్షేమేంద్రుడి కంటే నన్నచోడుడు తర్వాతి వాడు కావాలి. ఎంత తర్వాతి వాడంటే ఆ రోజుల్లో సంస్కృత ప్రతులు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి రావటానికి కనీసం 50 ఏళ్ళు పట్టేది అని మనం ఒక నిర్ణయం తీసుకుంటే, ఎలాగైతే మనం ఇప్పుడు ఒక తరం ఇంకో తరం అని నిర్ణయించడానికి అది 25 ఏళ్ళు అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. మీరు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనం నన్నచోడుడి దగ్గర ఉన్నాం, నన్నచోడుడికి ఏ దగ్గర ఉన్నాము, అక్కడ నుంచి నన్నచోడు కాదు కళావిలాసము క్షేమేంద్రుడి కృతికి అనువాదము కాదు అనే విషయాన్ని దాదాపు మన వాంగ్మయ చరిత్రకారులందరూ నిర్ధారించినప్పుడు నిజంగా అది అనువాద కృతి అవునా కాదా? క్షేమేంద్రుడి రచనకు అనువాదం అయితే నన్నచోడుడు క్షేమేంద్రుడికి పూర్వుడు.
మానవల్లి రామకృష్ణ కవి గారు 940లో క్రీస్తు శకం 940లో నన్నచోడుడు యుద్ధములో మరణించెను అని రాశారు. అంటే 940 నాటి 940కి ఒక కుమార సంభవము కళావిలాసములు రెండింటినీ దగ్గర పెట్టుకుని పోలిస్తే కళావిలాసము కొంత ప్రాథమిక రచన, కుమార సంభవము కొంత ఉత్తమోత్తమైన రచన. ఈ రెండింటిని మనం దగ్గర పెట్టుకుని చూసినప్పుడు 940లో చనిపోయిన కుమార సంభవకర్త 930లోనో 935లోనో కుమార సంభవాన్ని రచించి ఉన్నట్లయితే అంతకొక 15-20 సంవత్సరాల ముందు చిన్నవాడే ఉండగా కళావిలాసాన్ని రచించి ఉండాలి. అంటే 910-915 ప్రాంతంలో వెలసి ఉండాలి. కుమార సంభవ కర్తే అయినటువంటి నన్నచోడుడు కళావిలాసకర్త ఒకరేనా కాదా అనేది వేరొక అవాంతర వివాదం కాగా, కళావిలాసం క్షేమేంద్రుడి రచనకు అనువాదమే అయినట్లయితే ఎలాగ నన్నచోడు 940లో చనిపోయిన నన్నచోడుడికి అనువాద రచన చేయగలిగాడు? ఈ విషయమై మళ్ళీ ఒకసారి పరిశీలించాక నాకు తోచిన విషయం ఏమిటంటే నిస్సందేహంగా క్షేమేంద్రుడి కళావిలాసానికి అనువాదమే తెలుగు కళావిలాసం. అందుకు కొన్ని ఆధారాలని ఆ చర్చనీయాంశంలో అన్న వ్యాసంలో చెప్పాను. అలాగాను క్షేమేంద్రుడి రచనను అనువాదం చేసినట్లయితే కళావిలాసంలోనూ కుమార సంభవంలోనూ కూడా కొన్ని ఆధునికములైన పదములు ఉన్నాయి. ఉదాహరణకి వ్యవసాయము అనేది అగ్రికల్చర్ అనే అర్థంలో నన్నచోడుడు వాడాడు. వ్యవసాయం అగ్రికల్చర్ అనే అర్థంలో ఆధునిక అన్వయమే కానీ ఒకనాటి సాహిత్యంలో వ్యవసాయం అంటే అగ్రికల్చర్ అనే అర్థం లేదు అనేది మనకి స్పష్టంగా తెలుసు. పూర్వకవుల ప్రయోగాలు సంస్కృతంలో కానీ తెలుగులో కానీ లేవని మనకి తెలుసు. అలాంటప్పుడు ఇలా అన్వయాలను చూసినప్పుడు మానవల్లి రామకృష్ణ కవి గారు రాయకపోతే ఎవరు రాసింటారు? వేరొకరు రచించిన కృతిని రామకృష్ణ కవి గారు పొరపడి నన్నచోడుని కాలం విషయంలో పొరపడ్డారా? మల్లికార్జున గురుదేవులకి దాన్ని అంకితం చేశారు. ఆ మల్లికార్జున గురుదేవుల యొక్క కాల నిర్ణయం ఎట్లా? అందుకు సంబంధించిన కాల నిర్ణయం స్పష్టంగా చేయడానికి రామకృష్ణ కవి గారు తర్వాతి కాలంలో శాసనములు వెలువడ్డాయి. నీలకంఠ శాస్త్రి గారు ఒక గొప్ప శాసనాన్ని, మల్లికార్జున యోగి యొక్క శాసనాన్ని చెబుతూ అందులో ఆయన గోత్రము, ఆయన ఇతర వివరాలని కూడా చెప్పారు. గోత్రము అనే విషయాన్ని నన్నచోడు చెప్పలేదు. గురువు గారి యొక్క గోత్రాన్ని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే గోత్రం చెబితే ఇంకా అది నిర్ధారణ అయిపోతుంది. అలాగే ఒక సంస్కృత శ్లోకము నన్నచోడు కుమార సంభవంలో ఉండే పద్యాన్ని ఒకానొక జైన మఠంలో దొరికినటువంటి శాసనములో ఒకానొక సంస్కృత శ్లోకము నన్నచోడుడికి అనువాదము. అంటే నన్నచోడుడి పద్యాన్ని ఒకానొక జైన శాసన కవి తన శాసనంలోకి ఎక్కించుకున్నాడు అని ఆయన ఒక మాట అన్నారు. అయితే ఆ శాసనం యొక్క వివరాల్ని ఆయన ప్రకటించలేదు. ఏ శాసనంలో ఇలా జరిగింది అని. ఒకటి మాత్రమే ఏంటంటే సంస్కృత శ్లోకాన్ని తెలుగు పద్యాన్ని చూసి దగ్గర పెట్టుకున్నప్పుడు సంస్కృత శ్లోకము ధారాశుద్ధితో హాయిగా సాగిపోతుంది. తెలుగు పద్యం అట్లా లేదు. అది కృతకంగాను అనువాదప్రాయంగాను ఉన్నదే కానీ అది ఒరిజినల్ పద్యము అని చెప్పడానికి వీలైన స్థితిలో లేదు. అలాంటప్పుడు ఒక సుమారు 15-20 సంవత్సరాలు జైన శాసనములు అన్ని ఆర్కియలాజికల్ రికార్డుల్లో పరిశీలించిన తర్వాత సుమారు ఒక 15-20 సంవత్సరాల తర్వాత నాకు ఆ శాసనం దొరికింది. ఆ ఒరిజినల్ శాసనం దొరికింది. ఆ శాసనం ఒక పెద్ద శాసనము. అది ఆధునిక కాలంలో ఆర్కియలాజికల్ సర్వే రిపోర్ట్ల కాలంలో వెంకయ్య గారు ఎడిట్ చేసినప్పుడు దీన్ని అచ్చువేశారు. ఎక్కడో ఒక జైన మఠంలో తలదాచుకున్న ఒకానొక శాసనంలో ఒక మారుమూల అదొక 30 పేజీల అచ్చులో శాసనం, పెద్ద శాసనం, అచ్చులో 30 పేజీల శాసనం. అందులో ఎక్కడో ఒక మారుమూల మధ్యలో ఒక చిన్న చోట ఒక శ్లోకాన్ని రాస్తున్న కవికి నన్నచోడుడి కుమార సంభవంలోంచి కాపీ కొట్టాలి అనే ఆలోచన రావటమే అనూహ్యమైన విషయం. కానీ శాసనాలు అచ్చవుతున్న రోజుల్లో ఉండిన
సంపాదకుడికి నన్నచోడిని ఆ పర్టికులర్ శాసనం దొరికి ఉండటంలో ఆశ్చర్యం లేదు, అచ్చయింది అది. ఆ శ్లోకము తనని ప్రభావితం చేయటంలో ఆశ్చర్యం లేదు. అలా చూసినట్లయితే ఆ మూల శ్లోకము దొరికింది. మూల శ్లోకం గురించి కూడా అది ఋషభనాథుడి యొక్క శ్లోకము అని చెప్పి అందులో ఉంది. కొర్లపాటి శ్రీరామమూర్తి గారు ఒరిజినల్ శ్లోకానికి వెళ్లకుండా ఋషభనాథుడు అంటే తీర్థంకరుల్లో ఒకడైన ఋషభనాథుడు అని ఆయన ఊహించారు. కానీ ఆ ఒరిజినల్ శాసనం చూసిన తర్వాత ఆయన తీర్థంకరుల్లో వాడు కాదు, ఒక మామూలు సేనాపతి, ఒక దళవాయి లాంటి వాడు. ఆ ఒక దళవాయి వేయించిన ఒకానొక వ్యక్తిగత శాసనంలోని ఒక 35 పేజీలలో నుంచి ఒక చిన్న శ్లోకాన్ని పట్టుకొని ఆ శ్లోకకర్త నన్నచోడుడి కుమార సంభవంలో నుంచి అపహరించి చేయాల్సినంత ఈ ద్రావిడ ప్రాణాయామం అంతా కూడా సాధ్యం కాదేమో అని అనిపించి అప్పుడు ఇందులో కళావిలాసం గురించిన విపులమైన చర్చ చేయడం జరిగింది. నన్నచోడుడి కుమార సంభవాన్ని గురించిన ఇంకొక మాట ఏంటంటే, విమర్శకులంతా కూడా కొర్లపాటి శ్రీరామమూర్తి గారు ఏం చేశారంటే ఒక 40-35 పద్యాలని తీసుకున్నారు. ఈ పద్యాన్ని అంటే ఇవన్నీ కూడా మానవల్లి రామకృష్ణ కవి గారు చూపినవి. ఈ పద్యాన్ని తిక్కన అపహరించాడు, ఈ పద్యాన్ని ఫలానా కవి జక్కన అపహరించాడు, ఈ పద్యాన్ని శ్రీనాథుడు అపహరించాడు, ఈ పద్యాన్ని ఫలానా కవి అని ఆయన ఒక లిస్ట్ ఆఫ్ పోయమ్స్ని ఉదాహరించారు. మానవల్లి రామకృష్ణ కవి గారే ఉదాహరించారు. కొర్లపాటి శ్రీరామమూర్తి గారు ఏం చేశారంటే ఆ లిస్ట్ ఆఫ్ పద్యాలన్నింటినీ దగ్గర పెట్టి పరిశోధన చేశారు. ఈ లిస్టులో కనీసం 20-22 కవులు మన తెలుగు సాహిత్యంలో కనీ విని ఎరుగని కవులు. వీళ్ళు ఏమి రాశారో ఆ పుస్తకాలు నిజంగా ఎప్పటికో కనీ విని ఎరుగని రచనల్లో నుంచి, ఆనాటికి కనీ విని ఎరుగని రచనల్లో నుంచి కుమార సంభవకర్త రచించిన నన్నచోడుని ఆ కుమార సంభవంలో నుంచి ఇంతమంది కవులు, తెలుగు కవులు కుమార సంభవాన్ని నుంచి ఆధారంగా పద్యాల్ని ప్రతీకల్ని కల్పించారు. అలాంటప్పుడు వీళ్ళందరికీ కుమార సంభవం తెలుసు, లేడని ఎట్లా వాదిస్తాం అని వారి యొక్క కుమార సంభవం మొదటిసారి 1907లో అచ్చవేసినప్పుడు అధోజ్ఞాపికల్లో రాశారు. అంటే ఆనాటికి కనీ విని ఎరుగని కవులు. కానీ విషయం ఏంటంటే ఈ కనీ విని ఎరుగని కవులందరూ కూడా మొత్తము కూడా తంజావూరు వ్రాతప్రతుల గ్రంథాలయంలో ఉన్న లిఖిత పుస్తక భాండాగారంలో ఉన్న ఒక పెదపాటి జగన్నాథ కవి యొక్క ప్రబంధ రత్నాకరంలో ఉదాహరింపబడిన పద్యాలు. ఒక్క ప్రబంధ రత్నాకరంలో మాత్రమే ఈ కవులంతా ఉన్నారు. అంటే ప్రబంధ రత్నాకరంలో ఫలానా కవి యొక్క ఫలానా పద్యము అని ఉదాహరిస్తారు. అది అచ్చైన పుస్తకం కాదు, ఇప్పుడు ఉపలభ్యమైన పుస్తకం కాదు. అట్లాంటి పుస్తకాలని ఆయన అంటే మారుమూల పుస్తకాలని తన కాలం నాటికి అంతరించిపోతున్నాయి అనుకున్నాడో ఏమో వాటన్నింటినీ అందులో చేర్చారు. సంకలన గ్రంథకర్తలంతా అంతే కదా, సంస్కృతంలో అయినా తెలుగులో అయినా కూడా సంకలన గ్రంథకర్తలు సంకలనాలు చేసేటప్పుడు అరుదైన పద్యాల్ని శ్లోకాలని మాత్రమే గ్రహిస్తారు. ప్రసిద్ధములైన ఏ తిక్కన గారి పద్యము వారు తీసుకోరు. అలాంటి ఆ అరుదైన ఈయన ఉదాహరించిన పుస్తకాలన్నీ, నేను ఉదాహరిస్తున్న పుస్తకములన్నీ తంజావూరులో ఉన్న పెదపాటి జగన్నాథ కవి యొక్క ప్రబంధ రత్నాకరంలోంచి తీసుకున్నాను అని ఒక్క మాట వారు చెప్పుంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు. వారు ప్రబంధ రత్నాకరం గురించి మాట్లాడరు, ఆ ఒరిజినల్ రచనలో నుంచి మాట్లాడతారు. ఆ ఒరిజినల్ రచన కర్త ఆ ఉదాహరింపబడిన పద్యం ఉంది కదా, ఆ పద్యం కుమార సంభవకర్త యొక్క మూలాన్ని చూసి దాన్ని కాపీ కొట్టాడు ఈ రచయిత. ఒక ముఖ్యమైన పద్యము తెనాలి రామకృష్ణుడిని నేను తీసుకున్నాను. తెనాలి రామకృష్ణుడు ఏం చేశాడంటే కుమార సంభవంలో ఒక పద్యం ఉన్నది. భావనా సంబోధిత శబ్దార్థ శూన్యుడగు రామకృష్ణ కవి అంటే స్వతంత్ర కల్పన చేయలేని కేవలము సెకండ్ రేట్ పోయిట్ అయినటువంటి రామకృష్ణ భావనార్థ సంబోధితమైన ఆ చమత్కార కల్పన శూన్యుడైన రామకృష్ణ కవి కుమార సంభవంలోని పద్యమును అపహరించి వేసుకొనెను అని చెప్పారు.
ఇంకొక చోట కూడా వారు అన్నారు కదా, ఇట్లా కవులు గ్రంథచౌర్యం చేయడం అంత భావ్యమైన విషయం కాదు అని అన్నారు. తజ్జలజావాసము సొచ్చి ఆడక మనోజాతానలం వారునే అని ఒక పద్యం యొక్క 4వ పాట. పార్వతి పరమేశ్వరుని కోసం పంచాగ్ని మధ్యంలో తపస్సు చేస్తూ ఉన్న సందర్భంలో చెప్పిన పద్యం అన్నమాట. పరమేశ్వరుడు అనుకుంటున్నాడు, ఆమె పంచాగ్ని మధ్యంలో తపస్సు చేస్తున్నాడు. ఆమె గురించిన ఆలోచన చేస్తూ పరమేశ్వరుడు అనుకుంటున్నాడు, ఆమె మృగరాజ మధ్య కంబుకంఠి సమున్నత స్తని ఇట్లాంటి ఆ పార్వతి అనే కొలనులో దూకి ఆడకపోతే మనోజాత అనలము మన్మథాగ్ని ఉపశమిస్తుందా అని అనుకుంటున్నాడు. ఎప్పుడు ఇందాకే మన్మధుణ్ణి దగ్ధం చేసినవాడు, ఇందాక మన్మధుణ్ణి దగ్ధం చేసిన పరమశివుడు పంచాగ్ని మధ్యంలో ఉండే పార్వతిని చూసి ఈమె ఎందు చొచ్చి ఆడక మనోజాతానలం వారునే అని పద్యం రాశాడు కుమార సంభవంలో. ఇప్పుడు తెనాలి రామకృష్ణుడి పద్యంలో కూడా జలజావాసము సొచ్చి ఆడక మనోజాతానలం వారునే అన్న పంక్తి ఉన్నది. ఆ పద్యానికి ఈ పద్యానికి 4వ పాదము పూర్తిగా సమానంగా ఉండటం వల్ల రామకృష్ణ కవి గారు ఏమన్నారంటే, సమస్యాపూరణ చేసే చమత్కారం తెలిసిన రామకృష్ణ కవి ఆ 4వ పాదాన్ని తీసుకుని సమస్యాపూరణ చేసినట్లుగా పై 3 పాదాలని కల్పించి ఇలాగ తన యొక్క భావనా శూన్యతను వెలిపెట్టుకొని అని అన్నారనమాట. అంటే ఆయన భావనా శూన్యుడు కాబట్టి, స్వతంత్రంగా ఆలోచన చేయలేనివాడు కాబట్టి, పద్య విద్య మౌలికంగా కల్పింపగలవాడు కాదు కాబట్టి ఆ పద్యంలోని ఆ 4వ పదాన్ని అపహరించాడు అని నిర్ధారణగా వారు చెప్పారు. జాగ్రత్తగా చూసినట్లయితే కుమార సంభవంలోని ఆ పద్యం అంటే పంచాగ్ని మధ్యంలో కాష్టావస్థనేది అని కూడా కుమార సంభవ గారు ప్రసిద్ధం. అంటే ఎముకలు గూడులాగా ఉన్న పార్వతిని చూసి ఆ మనోజాతాలను ఆడడం కోసం అని చెప్పి అందులోకి చొచ్చి ఆడక నా మనస్సులోని మన్మథాగ్ని ఉపశమిస్తుందా అని పరమేశ్వరుడు అనుకుంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ఒక మామూలు రాజపుత్రిక, ఒక మామూలు నాయకుడు, వీళ్ళిద్దరూ లౌకిక వ్యక్తులు. ఒక రాజకుమారుడు తన ప్రేమికురాలని గురించి అనుకుంటున్న మాటగా చిత్రితమైన ఘట్టం. అక్కడేమో పార్వతి వాళ్ళు పరమేశ్వరుని యొక్క అసలు పరమేశ్వరుడు నా మనస్సులో ఉండే మన్మథాగ్ని ఆరుతుందా అని దగ్ధ మనోభవుడు. కొద్దిసేపు క్రితమే ఆయన మన్మధుడిని దహించాక ఈమె ఎందు నేను చొచ్చి ఆడక మనోజాతానలం వారునే అని అనుకోవడం నిజంగా అసలు ఇది ఔచిత్యానికి ప్రతిదాహరణ అని చెప్పవచ్చు. అది ఔచిత్య విచార చర్చలో ఉదాహరణ ప్రతిదాహరణ అని ఇస్తారు కదా, కౌంటర్ ఎగ్జాంపుల్, అందుకు పనికొస్తుంది తప్పిస్తే మౌలికమైన రచన అదయ్యుండి దాన్ని పట్టుకొని తెనాలి రామకృష్ణుడు అనువాదం చేసి అందులో ఆ పద్యంలో కొన్ని లోపములు ఉన్నాయి. విశేష్యముల యొక్క ప్రస్థితి సుభగమైన అన్వయంతో లేదు అని వారే చెప్పారు. అంటే అన్వయములు సరిగా లేనటువంటి ఒకానొక నన్నచోరుడి రచనను తీసుకుని నేను చూడండి సరైన అన్వయంతో పద్య రచన చేస్తాను అని తెనాలి రామలింగడు దాన్ని కాపీ కొట్టి ఆ విశేష్యముల యొక్క పరిస్థితిని సవరించి తన పద్యాన్ని కల్పించుకున్నాడు అని మనం ఇంత అంగీకరించాలి. అంటే మూల పద్యంలో లోపం ఉంది, అపహరించిన వాడి పద్యంలో సవ్యంగా ఉంది. కాబట్టి ఏ కవి యొక్క ఏ రచన అయినా సరే అనుసరించేవాడు, ఇప్పుడు నాచన సోమనాథుని పద్యాలని పోతన గారు అనుసరించారు, నాచన సోమనాథుని పద్యాలు. అలాగే పూర్వ కవుల పద్యాలని తద అనంతర కవులు అనుకరించడము అనేది సాహిత్యంలో మనం సామాన్యంగా చూస్తున్నది. పైగా అది తప్పించుకోలేనిది కూడా. ఎందుకంటే మనల్ని ప్రభావితం చేసిన ఆ మహాకవుల ఏడ కృతజ్ఞతతోటి వారి పంక్తులను మనం సందర్భోచితంగా స్మరించటం అనేది. ఏను గురువర్ధం అధ్ధినై మానవేశ అని నన్నయ్య గారు అన్నారు. గురువర్ధం అధీకృత మానవేశ రఘువంశం అంటే అచ్చము అక్కడ చిన్నప్పుడు చదువుకున్న
కుమార సంభవ కాళిదాసు యొక్క రఘువంశం ఉన్నది కదా, అందులోని ఒక పంక్తిని ఇక్కడ సందర్భోచితంగా వాడుకున్నాడు. అది ఆయన ఏడ గౌరవమే కానీ అది గ్రంథ చౌర్యం కాదు. అది ఆయన ఏడ తనకు గల కృతజ్ఞతను సూచించడం కోసం ఆ పూర్వ కవుల పద్యాన్ని మనం అక్కడక్కడ మన రచనలో ప్రవేశపెట్టడం అనేది ప్రభావము వేరే, గ్రంథ చౌర్యం వేరే. కాబట్టి తిక్కన గారి రచనలో మనకి ద్రోణపర్వంలో తిక్కన గారు చిత్ర సమర్పిత మూర్తియోయనన్ అన్నారు. చిత్రార్పిత ఆరంభ ఇవావతస్థే కుమార సంభవం దాన్ని కాళిదాసు రచనని ఆయన కూడా తీసుకున్నాడు. ఆ తీసుకున్నప్పుడు అది అపహారం కాదు, అది కేవలము అక్కడ సందర్భోచితంగా తిక్కన గారు గుర్తుకొచ్చారు, ఆ పంక్తి గుర్తుకొచ్చింది, దాన్ని ఇక్కడ సందర్భోచితంగా వాడుకున్నాడు. అది పూర్వ కవి తనకు గల గౌరవం మాత్రమే. పద్యం మొత్తం కాజేస్తే మాత్రం మనం దాన్ని అనుమానించాలి, ఉన్నది ఉన్నట్లుగా స్వీకరిస్తే. ఇప్పుడు అందరు విమర్శకులు సాధారణంగా చెబుతున్న విషయం ఏంటంటే నన్నచోడిని పద్యంలో ఒక దోషం ఉన్నది. ఏవి నన్నచోడిని పద్యాలని అపహరించి ఈ 30-35 మంది కవులు చేశారో వాళ్ళందరూ కూడా ఆ దోషాన్ని మెరుగుపరిచి మెరుగైన పద్యాన్ని రాశారు. అంటే 35 మంది కవులు నన్నచోడుడి దగ్గరికి వెళ్ళి లోపములున్న పద్యాన్ని మాత్రమే తీసుకుని దాన్ని మెరుగు చేసి పద్యరచన చేయటము అనేది అసలు ఎట్లా ఊహించడానికి కూడా కష్టమైన విషయం. ఎక్కడో ఒక తప్పుడు పద్యం మనకు కనపడింది, ఆ తప్పుడు పద్యాన్ని నేను రిపేర్ చేసి చూపిస్తాను అని అనుకోవడమే కవుల యొక్క లక్షణం కాదు. కానీ ఒక మెరుగైన పద్యం కనపడింది, దాన్ని నేను అనుకరించాలి అని ప్రయత్నిస్తాను. ఒక అద్భుతమైన పద్యం కనపడింది, దాన్ని మనం అనుకరించాలి అని ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నించేటప్పుడు ప్రయత్నం లోపం వల్ల ఎవరైతే అనుకరించారో అతని అనుకరణలో కొన్ని దోషములు దొరికే అవకాశం ఉంటుంది. మూలపద్యం ఎప్పుడు అదొక మహాశిల్పం. ఆ శిల్ప సౌందర్యాన్ని ఇప్పుడు ఏదైతే పోతన గారి మహాద్భుతమైన పద్యం అని అందరూ చెప్పుకుంటున్నారో, నేను దాన్ని కాపీ కొడదామని ప్రయత్నించి నా మాటల్లో దాన్ని అనుకరణ చేసినట్లయితే అది పోతన గారి పద్యంతో త్రాసులో వేస్తూ చూస్తే నిలవదు అని ఎవరికైనా చెప్పవచ్చు, రాయకుండానే చెప్పవచ్చు, రాసి చెప్పవచ్చు. అంటే పోతన గారికి ప్రసిద్ధి తెచ్చిపెట్టిన ఒకానొక గొప్ప పద్యం, నన్నయ్య గారికి ప్రసిద్ధి తెచ్చిపెట్టిన ఒక కవి యొక్క పేరు స్మరించగానే ఆయనకు పేరు తెచ్చిపెట్టిన కొన్ని పద్యాలు ప్రతి కావ్యంలోనూ ఉంటాయి. ఆ కావ్యములో ఉండే ఆ పద్యములన్నీ నన్నచోడు నుంచి అపహరించిన పద్యాలు. ఇది తాత్పర్యం. నేను నిరోచనోత్తర రామాయణంలో మొట్టమొదటి శ్లోకంలోనే ఆయన శ్లోకం రాశాడు కదా, సాలభంజీ శ్రీయం అని రాశాడు. అది నన్నచోడు కుమార సంభవంలోంచి అపహరించిన శ్లోకం. అంటే మొట్టమొదటి శ్లోకంలోనే నన్నచోడుని కాపీ కొట్టాలి అని తిక్కన గారు నిర్ణయించుకున్నారు. నన్నచోడుని రచనని నేను అనుకరించాలి అని నిశ్చయించుకున్నారు. నన్నచోడుని చిన్నప్పటి నుంచి చదువుతున్నందువల్ల ఆ ప్రభావము తన శ్లోకంలో మొట్టమొదటి శ్లోకంలోనే అడుగుపెట్టింది. ఆనంద సాంద్ర స్థితి అని ఆయన రాసిన ఆ శ్లోకము నన్నచోడుని కుమార సంభవానికి అనువాదం. ఇట్లాగా ఈ పద్యాలన్నింటినీ ఏవైతే కుమార సంభవకర్త పద్యములను ఇతర కవులు అనుకరించారు అని మానవల్లి రామకృష్ణ గురు గారు చూపించారో ఆ పద్యములన్నీ కూడా నిజానికి ఆ పద్యములే ఒరిజినల్, మా నన్నచోడుడే అనుకరించాడు అని చెప్పి కొర్లపాటి శ్రీరామూర్తి గారు ఒక అధ్యాయం అంతా అందుకు ఆయన ఆ అధ్యాయంలో నిరూపణ చేసే ప్రయత్నం చేశారు. ఇది కాక సుమారు ఈరోజు వాంగ్మయ చరిత్రలో సుమారు 230 పద్యాలు అనేక ఇతర కవులు నన్నచోడుని రచన నుంచి అపహరించినవి మనకి కనబడుతున్నాయి. అంటే 250 పద్యములు నన్నచోడుని నుంచి తెలుగు కవులు అపహరించి ఏ ఒక్కరూ పూర్వ కవుల లిస్టులో నన్నచోడుని పేర్కొన్నారు. 250-300 పద్యాలను అపహరించిన వాళ్ళు ఒక్కరు కూడా వాంగ్మయ చరిత్రలో ఆయన పేరు చెప్పలేదు. ఇప్పుడు మనం కూడా అడగచ్చు, కాళిదాసు భాసుడి పేరు చెప్పాడు. ఈరోజు భాసుడి యొక్క రచనలన్నీ నిన్న మొన్న మనకి గత శతాబ్దంలో కేరళ దేశంలో ఒక భాండములో గణపతి శాస్త్రి గారికి దొరికినంత దాకా 11వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం దాకా
భాసుడి రచన భారతదేశంలో వ్యాప్తమై ఉండినట్లు మనకి ఆధారాలు లేవు. 11కు పూర్వం భాసుడి రచనలు ప్రసిద్ధంగా ఉన్నాయి. ఆ తర్వాత అంతకు పూర్వపు రచనలు, ఎందుకంటే కాళిదాసు పొగిడాడు కాబట్టి, భాసుడిని పొగిడాడు కాబట్టి, తర్వాత కవులంతా భాసుడిని పొగిడిన వాళ్ళు ఉన్నారు. కానీ గణపతి శాస్త్రి గారు అందులో నుంచి కనుగొని ఇది భాసనాటక చక్రము అని కనుగొనినంత దాకా కొన్ని వందల సంవత్సరములు భాసుడు ఎవరికి దొరకలేదు, ఎవరికి తెలియదు, చదివిన వాళ్ళు లేరు. అట్లాగే నన్నచోడుడు కూడా ఒక కుండలో నిక్షిప్తమై ఉండి చదివిన వాళ్ళు లేరు, ఆయన్ని పొగిడిన వాళ్ళు లేరు, కానీ ఉన్నాడు అని మనం పోలిక తెచ్చి వాదించినట్లయితే 300 మంది పద్యాల్ని స్వీకరించిన వాళ్ళు ఉన్నారు కదా. ఇందాక నేను చెప్పిన తెనాలి రామకృష్ణుడి పద్యాన్ని తీసుకున్నప్పుడు అసలు విషయం ఏంటంటే, తెనాలి రామకృష్ణుడు తజ్జలజావాసం చొచ్చి ఆడక మనోజాతానలంబారునే అన్నది శృంగార తిలకము అనే ఒక సంస్కృత సంకలన గ్రంథంలోని శ్లోకం. అప్పుడు శృంగార తిలకంలో ఉండే ఆ సంస్కృత శ్లోకము శృంగార తిలకం యొక్క రచన ఎప్పటిది, ఎంత పూర్వపు రచన అది? నన్నచోడుడికి పూర్వపు రచన, నన్నచోడుడికి తర్వాత రచన అని పరిశోధన ఇందులో ఉన్నది. ఆ నన్నచోడునికి చాలా కాలం తర్వాత, బహుశా 15వ శతాబ్దంలో శృంగార తిలకం వెలసి ఉంటుంది అని చారిత్రికంగా నిరూపించే ప్రయత్నం అందులో జరిగింది. అంటే తెనాలి రామకృష్ణుడికి తనకి ముందు ఒక 50-60 ఏళ్ల క్రితం ఒక సంస్కృత సంకలనం అయింది. ఆ సంకలనంలో తనకి నచ్చిన శ్లోకాన్ని అనువాదం చేసుకున్నాడు. ఆ శ్లోకం నచ్చింది. అయితే ఆ శ్లోకము కుమార సంభవకర్తకు కూడా దొరికింది. అంటే 940లో చచ్చిపోయిన కుమార సంభవ, అంటే ఈ శ్లోకం 940 కంటే పూర్వపు శ్లోకం. 15వ శతాబ్దిలో వెలసిన ఒకానొక శ్లోకము కుమార సంభవకర్తకి దొరికింది. తెనాలి రామకృష్ణుడు దాన్ని అనుకరించడం అనేది చాలా ఎందుకంటే పదానుసరణం చేశాడు. శ్లోకాన్ని ఉన్నట్లుగా తెలుగు చేశాడు. ఒక కొత్త మాట చేర్చలేదు, ఒక కొత్త మాట వదలలేదు. అందులో ఉన్నట్లుగా దాన్ని తెలుగు చేశాడు. అలాంటప్పుడు తెనాలి రామకృష్ణుడు కేవలం ఇందులోనే కాకుండా అటు ఉద్భటారాధ్య చరిత్రలో, ఇటు పాండురంగ మహాత్మ్యంలో కూడా ఆ శ్లోకాన్ని అనువాదం చేశాడు. కాబట్టి అది ఆయనకి నచ్చిన శ్లోకం. ఆయనకు చాలా అభిమానపాత్రమైన ఆ శ్లోకాన్ని నన్నచోడు నుంచి కాపీ చేసి 3 పుస్తకాల్లోనూ అనుసరించాడు. ఇది సాధ్యం కాదు. నన్నచోడుడి రచన తెనాలి రామకృష్ణుడి రచనకే అనుసరణము అని నిరూపించే ప్రయత్నం చేశాను. అది నిజంగా చారిత్రకంగా విద్వల్లోకం అంగీకరించినట్లయితే నన్నచోడుడు తెనాలి రామకృష్ణుడి కంటే తర్వాతి వాడే కావాలి, కానీ తర్వాత పూర్వీకుడు కావటానికి వీల్లేదు. సాహిత్య చరిత్రలో 12-13 శతాబ్దముల నడిమి కాలము వాడు అని ఇప్పుడు చెప్తున్న ఆలోచన కూడా బహుశా సవ్యమై ఉండదు. కళావిలాసము ప్రాచీన రచన కాదు. కుమార సంభవ రచనలో అది ప్రాచీన రచన కాదు అని చెప్పటానికి అనేక ఆధారముల్లో కొన్ని ఆధారములను వెతికాను. అయితే దాని కాలాన్ని నిర్ధారణగా చెప్పటం కానీ, రామకృష్ణ కవి గారికి ఆ ప్రతి ఎక్కడ దొరికింది, దానిని వారు ఎట్లా దాన్ని మొత్తం మీద అచ్చుకు తీసుకొని వచ్చారు, ఈ కథ అంతా ఈ వ్యాస సంకలనంలో చెప్పబడలేదు. రాబోయే ఒక చిన్ని మోనోగ్రాఫ్ ప్రకటించబోతున్నాను. అందులో ఈ వివాదాన్ని చర్చించాను. 1895లో మానవల్లి రామకృష్ణ కవి గారు పురుషవాకంలో మద్రాసులో ఒకానొక చెన్నపురి ఆంధ్ర మహాసభ ఉపన్యాసంలో 1895లో నన్నయ్యకు పూర్వపు కావ్యములే ఇంకను వెలువడనున్నవి అని ప్రకటించారు. 1895లోనే ఆయనకి నన్నయ్యకు మునుపటి ఒక రచన వెలువడుతుంది అని తెలుసు అన్నమాట. 1909లో 1915లో ప్రకటించిన నన్నచోడుడి కుమార సంభవం వెలువడబోతున్నదని ఆయనకి 1895 నాటికే తెలుసు. తర్వాత కీర్తిసేన అనే కవయిత్రి గురించి ఆయన పేర్కొన్నారు. తెలుగు కవయిత్రులలో మొట్టమొదటి కవయిత్రి అయిన అతి ప్రాచీన కాలము నాటి కీర్తిసేన అనే కవయిత్రి యొక్క రచన అని ఆయన చెప్పారు. కీర్తిసేన అనే రచయిత్రి పేరుతోటి ఆయన రాసిన పద్యాలు ఆయన వ్రాతప్రతిలో దొరికాయి.
అంటే కీర్తిసేన అనే ఒక కవయిత్రి యొక్క పద్యములు ఆయన రచనలో ఉన్నాయి. అలాంటప్పుడు ఇలాంటి వివాదాస్పదమైన విషయమై పండితులు ఆలోచించగలరని ఉద్దేశంతో, ఇప్పటికి ఇది తుది వాక్యం కాదు, అయినప్పటికీ దాని గురించి ఆలోచించవలసిన అనేక విషయములు దీంట్లో ఉన్నాయి. కుమార సంభవకర్త అయిన కళావిలాసకర్త అయిన నన్నచోళుడు ఇద్దరూ ఒకరే అయితే అది కూడా వివాదాస్పదమే అవుతుంది అన్న ఉద్దేశంతో తెలుగు వివాదాస్పదములైన ఘట్టములన్నింటిలోకి అతి ముఖ్యమైన దీన్ని తీసుకోదలిచాను.